హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బర్ఫీ చూద్దాం. బర్ఫీ అంటే రెగ్యులర్గా శనగపిండితో చేస్తూ ఉంటాము, కానీ ఈ వీడియోలో క్యారెట్తో బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము. చాలా టేస్టీగా, ఈజీగా సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి క్విక్గా తయారు చేయాలనుకుంటే ఈ రెసిపీ తప్పకుండా స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. దీంతో పాటు కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాము. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక పావు కేజీ వరకు క్యారెట్ తీసుకున్నాను. వీటిని పీల్ ఆఫ్ చేసుకుందాము. పీల్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద కళాయి తీసుకుందాం. కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, దీన్ని అయితే ఒక 2 గ్లాసెస్ వరకు తీసుకోవాలి. దీనిని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. మనము ఇప్పుడు క్యారెట్తో చేస్తున్నాం కాబట్టి క్యారెట్కి సపోర్ట్ ఇస్తూ క్రిస్పీగా ఉండాలని బొంబాయి రవ్వను కూడా యాడ్ చేస్తున్నాను. దీనిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. చాలా టేస్టీగా ఉండడం కోసం నెయ్యి ఎక్కువగా పడుతుంది కదా. సూజీ రవ్వ తగులుతున్నప్పుడు కూడా నెయ్యితో పాటు ఈ స్మూత్ క్రిస్పీనెస్ అనేది ఉండి బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. క్యారెట్ని అయితే తురుముకోవాలి, మిక్సీ పట్టడం అలా కాకుండా తురుముకుంటేనే బాగుంటుంది క్యారెట్ బర్ఫీకి. ఇప్పుడైతే టిప్స్ చూద్దాం. టిప్స్ అంటే హెల్త్ టిప్స్. ఇవి అప్పటికప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, జస్ట్ వెంటనే రిలీఫ్ కావాలనుకుంటే చిన్న టిప్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. పిల్లలు కడుపు నొప్పి అంటూ ఉంటారు, అలాంటి టైంలో వామ్ తీసుకుంటే కడుపు నొప్పి అనేది తగ్గుతుంది. అదేవిధంగా గ్యాస్ ఎక్కువగా పట్టేసి చాలా ఇబ్బందిగా ఉంటే తమలపాకు ఒక్కటి తినండి, లేదా హాఫ్ తినండి, సరిపోతుంది. గ్యాస్ అనేది ఉండదు. తమలపాకు వక్క కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ధనియాలు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తాగితే బరువు తగ్గడానికి అవకాశం ఉంది. ఈ విధంగా పిల్లలకి సమ్మర్లో మోషన్స్ అవుతూ ఉంటాయి, అలాంటి టైంలో తప్పకుండా సగ్గుబియ్యం జావలాగా ఇస్తూ ఉన్నట్టయితే వెంటనే మోషన్స్ అనేవి అయిపోతాయి. అదే నీరసం తగ్గడానికి కూడా ఈ సగ్గుబియ్యం అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు తమలపాకు, మిరియాలు కలిపి తీసుకుంటే ఒంటిలోని కొవ్వు అనేది తగ్గుతుంది. ఇప్పుడైతే సూజీ రవ్వని వేయించి తీసుకున్నాం కదా, అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని క్యారెట్ తురుము దాన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ క్యారెట్లో షుగర్ కనిపిస్తూ ఉంటుంది కదా మనకి, సో ఒక గ్లాస్ వరకు బర్ఫీకి సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని కొంచెం మెల్ట్ అయ్యేటప్పుడు ఇంకా పాలని కూడా యాడ్ చేసుకుందాం. పాలని అయితే కరెక్ట్గా 2 గ్లాసెస్ వరకు తీసుకోండి. మనం సూజీ రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నామో పాలని కూడా అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు తీసుకొని ఇంకా తిప్పుతూ ఉండాలి. కొంచెం దగ్గర పడే వరకు తిప్పుకోవాలి. ఈ టైంలో ఫుడ్ కలర్ కావాలంటే వేసుకుంటే బాగుంటుంది, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం దగ్గర పడే వరకు పాలలో ఈ క్యారెట్ ఉడుకుతుంది కదా, ఆ ఉడకడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో కొంచెం దాల్చిన చెక్క పొడి, కార్డమం పౌడర్ కూడా వేసుకున్నాము. పౌడర్ వేయడం వలన స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మరి ఎక్కువ కాకుండా కంట్రోల్ చేయడంలో ఈ కార్డమం పౌడర్ అనేది యూజ్ అవుతుంది. స్వీట్కి డిఫరెంట్ టేస్ట్ అనేది కూడా యాడ్ అవ్వాలంటే ఖచ్చితంగా దాల్చిన చెక్క పొడి అయితే వేసుకుందాము. ఇప్పుడు కొంచెం దగ్గర పడేటప్పుడు సూజీ రవ్వను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పాలల్లో సూజీ రవ్వ కూడా కొంచెం ఉడకాలి, కొంచెం ఉడికే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా మనకి పాలల్లో సూజీ రవ్వ, క్యారెట్ బాగా ఉడికిన తర్వాత మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇది దగ్గర పడే వరకు తిప్పుకొని ఫైనల్గా నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఈ బర్ఫీ రెడీ అయిపోతుంది. ఇది తిప్పకుండా ఉండదు, తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఉండలుగా అవుతుంది. సో ఈ విధంగా దగ్గర పడే వరకు తిప్పుతుండి ఫైనల్గా ఇప్పుడు దగ్గర పడింది. దీనిలో నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము. అయితే బర్ఫీ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. నెయ్యి రాసేసుకొని ఒక ప్లేట్కి ఈ మిశ్రమాన్ని షిఫ్ట్ చేసి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడమే. సమ్మర్లో పిల్లలు వెంటనే అడగకని కూడా ఇది తయారు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తయారు చేసి ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.